శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న రొటీన్ వ్లాగ్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాడతో సాంబారు, అలాగే బెండకాయతో పకోడీ. నా దగ్గర ఉన్న పాత దొంతులను ఏ విధంగా డెకరేట్ చేసుకున్నానో, అందులో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఎప్పటిలాగానే మార్నింగ్ 5 o'clock లేచి ఇల్లు బాల్కనీ అంతా క్లీన్ చేసుకొని, గడపల ముందు ముగ్గు పెట్టుకొని, ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వినాయకుని వద్ద తులసమ్మ వారి దగ్గర ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకున్నాను. ఈ పూలనేటివి మా మల్లె చెట్టువి. 2 రోజుల పూలు. ఇంత పెద్ద మాల అయ్యింది. తులసమ్మ వారి దగ్గర, అలాగే వినాయకునికి, ఇంట్లో ఫోటోకి వేసుకున్నాను. ఇప్పుడు ధూపం వేసుకొని ఇల్లంతా చూపించి ఇక్కడ విండో వద్ద పెట్టేశాను. దేవుడికి నైవేద్యం కోసం హల్వా చేసి ఇచ్చాను. మా వారు పూజ చేసుకొని నైవేద్యం పెట్టారు. వినాయకుని వద్ద, తులసమ్మ వారి దగ్గర నేను పెట్టేశాను. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత, నేను టిఫిన్ చేసిన తర్వాత ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ పాట్లో నుంచి పూలను తీసేసి ఫ్రెష్ పూలు వేస్తున్నాను. ఈ గులాబీ పూలు మాకు కింద ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టుకు 3 పూలు పూసాయి. ఆ 3 పూలకు మరికొన్ని చాందిని పూలు కలిపి ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. నేను ఇలా సోమవారం, గురువారం ఈ పాట్ని కడిగి ఫ్రెష్ వాటర్ నింపి పూలతో ఇలా డెకరేట్ చేసుకుంటాను. ఈ ఫ్లవర్ పాట్ను 6-7 years నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం లోపల కార్నర్స్ దగ్గర పెయింట్ పోతుంది. ఇది మా జ్యోతి గిఫ్ట్గా ఇచ్చింది. ఈ సీసా వెనిగర్ సీసా. మా పాప ఇలా నెయిల్ పాలిష్తో ఈ విధంగా డెకరేట్ చేసింది. ఇందులో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇది చిన్న సీసా కాబట్టి మనీ ప్లాంట్ అనేది ఎక్కువగా పెరగకుండా ఇంతే ఉంటుంది. ఇప్పుడు లంచ్ని ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్గా సాంబార్ చేస్తున్నాను. ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పును తీసుకొని కడిగి అందులో 2 కప్పుల సగం నీళ్ళు పోసుకోవాలి. 1/2 teaspoon పసుపు, అలాగే 2 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1/2 teaspoon ఆయిల్ని వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ పైన బియ్యాన్ని కడిగి అన్నం వండడానికి పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికేలోపు సాంబార్కి కావాల్సినవి కట్ చేసుకుంటాను. 5-6 పచ్చిమిర్చిని ఇలా ఘాటు పెట్టుకొని, గుమ్మడికాయలను ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకుంటే గుజ్జు గుజ్జుగా అయిపోయి సాంబార్లో కలిసిపోతుంది. అందుకని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 మునక్కాడలను పైన నార తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. టమాటాలను, క్యారెట్ను, ఉల్లిగడ్డను ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా పప్పును ఒకసారి కలుపుకొని పప్పు గుత్తితో పప్పును రుద్దుకోవాలి. సాంబార్కి కొంచెం పప్పు మెత్తగానే ఉడకాలి. రుద్దుకున్న పప్పును ఒక పాత్రలోకి తీసుకున్నాను. ఎందుకంటే అదే కుక్కర్లో మనము అన్నీ ఉడికిస్తాము. ఎందుకంటే సాంబార్ మనకు ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ కూరగాయ ముక్కల్ని కూడా ఇందులోనే ఉడికించామంటే సాంబార్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ కుక్కర్ని కడుక్కొని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3 tablespoon ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ జీలకర్ర, అలాగే 3-4 వట్టిమిరపకాయలను తుంచుకొని వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఉల్లిగడ్డను వేసుకొని కలుపుకోవాలి. 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి కరివేపాకు, 1 teaspoon పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని 1 teaspoon కారము, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న మునక్కాడలను, క్యారెట్, గుమ్మడికాయను వేసుకొని కలుపుకొని అలాగే టమాటాను వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని కలిపి నానబెట్టుకున్న చింతపండును పిసుకొని గుజ్జు అంతా అందులో పోసుకోవాలి. చింతపండు గుజ్జును పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ అనేటివి 2 అయితే సరిపోతుందండి. విజిల్స్ ఎక్కువైతే మునక్కాడలు, గుమ్మడికాయ గుజ్జు గుజ్జుగా అయిపోయి సాంబార్లో కలిసిపోతుంది. అందుకని 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకో స్టవ్ పైన అన్నం పెట్టుకున్నాను కదా, అన్నం ఉడికిపోయింది. అన్నాన్ని వంపుకొని దమ్ముకు పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి మునక్కాడ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రుద్దుకున్న పప్పును అందులో పోసుకొని కలుపుకోవాలి. సాంబార్ చిక్కగా అనిపిస్తే అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చూసుకొని సాంబార్ని మరిగించాలి.
సాంబార్ మరిగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ సాంబార్ మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపి 1 నిమిషం పాటు మరిగించి దింపేయాలి. ఇప్పుడు ఈ సాంబార్ను ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. ఇప్పుడు బెండకాయ పకోడీ చేస్తున్నాను. బెండకాయలను కడిగి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని ఇలా ముందు వెనక కట్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలను ఈ విధంగా పొడవుగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక బెండకాయలో 4 ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని 1 టీ స్పూన్ కారము టేస్ట్కు తగినట్లుగా ఉప్పు కొంచెం పసుపు 1 టీ స్పూన్ ధనియా పౌడరు 1 టీ స్పూన్ వాము 1/2 టీ స్పూన్ సోడా 1 టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అందులో కట్ చేసుకున్న బెండకాయలను వేసుకొని బాగా కలుపుకొని కొన్ని నీళ్ళను మాత్రమే చూసుకుంటూ పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదు. పిండి అనేది బెండకాయ ముక్కలకు పట్టేలాగా ఉండేటట్లు మాత్రమే చూసుకొని పోసుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత బెండకాయ ముక్కలను ఇలా విడివిడిగా వేసుకోవాలి. కాలిన తర్వాత ఇంకొక సైడ్ మలుపుకోవాలి. బెండకాయ అనేది తొందరగానే కాలుతుంది. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో బియ్య పిండిని వేసాము, అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసాము. బెండకాయ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. పిండి అనేది గుల్లగుల్లగా అయ్యి పకోడీ క్రిస్పీగా అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పకోడీని సాంబార్ రసం అంచుకే కాకుండా సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసుకొని వేడివేడిగా తినేయచ్చు. వేడివేడి అన్నం, వేడివేడి సాంబార్, అంచుకు బెండకాయ పకోడీ. మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇదిగో ఇవి పాత దొంతులు, మనం దీవాళికి పెట్టుకునే దొంతులు. ఇవి ఇయర్ కొత్తవి తెచ్చుకుంటాం, పాతవైనవి తీసేస్తూ ఉంటాం. అలా తీసేయకుండా ఇవి చాలా ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాయి. వీటి మీద ఉన్న పెయింట్స్, డిజైన్స్, స్టోన్స్ అనేవి పోతున్నాయి. ఇవి అలాగని దొంతుల్లో పెట్టలేము, అలాగే వీటిని పడేయలేము. అందుకని వీటిని పడేయకుండా ఇలా పెయింట్స్తో డిజైన్ వేస్తున్నాను. అలాగని ఇలా డిజైన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు నచ్చిన కలర్స్ కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఓల్డ్ లేస్లైనా లేకుంటే బీడ్స్ అయినా ఉంటే డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ముందుగా ఉన్న వాటితోనే డెకరేట్ చేసుకుంటున్నాను. ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడు వీటికి నేను కలర్స్ వేస్తున్నాను, ఆయిల్ పెయింట్స్ వేస్తున్నాను. ఈ పెయింట్స్ అనేవి ఇప్పుడు కొన్నవేమి కాదు, ఇవి కూడా పాతవే. నేను గడపలకు ముగ్గు వేయడానికి తెచ్చుకున్నవి. ఇవి తెచ్చి 2 ఇయర్స్ అవుతుంది. అందుకని పైన పెక్కులాగా కట్టింది, అలాగే వాటర్ లాగా అయ్యింది. ఒక పుల్లను తీసుకొని ఇలా కలిపితే కలర్ చిక్కగా అయ్యింది. పాతవి కాబట్టి అలాగే అవుతాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక బ్రష్తో మొత్తం ఇలా వేసుకుంటున్నాను. మూడిటికి ఒకే కలర్ వేసుకున్నాను. ఈ కలర్ అనేది బండలపైన పడకుండా ఒక పేపర్ని పెట్టుకొని వేసుకున్నాను. అవి ఆరిన తర్వాత వైట్, ఎల్లో కలర్ని కూడా ఒక పుల్లతో కలుపుకొని ఇయర్ బడ్తో ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాను. రెండిటికి వైట్తో, ఒకదానికి ఎల్లో కలర్తో ఈ విధంగా సింపుల్గా చిన్నగా డిజైన్ వేసుకున్నాను. ఇందులో మొక్కలు పెడతాను. ముందు నా దగ్గర ఉన్న మొక్కల నుంచి మొక్కల్ని తీసుకొని ఇందులో పెడుతున్నాను. అన్ని మొక్కల నుంచి ఒక్కొక్క మొక్క తీసుకొని వేళ్ళను శుభ్రంగా కడిగి ఇలా ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టుకున్నాను. మొక్కల్ని కూడా ఏమీ కొనలేదు, నా దగ్గర ఉన్న మొక్కల నుంచి తీసి పెడుతున్నాను. ఈ మొక్కల్ని మట్టి పోసి పెట్టడం లేదండి, వాటర్ని పోసి పెడుతున్నాను. నేను ఇప్పుడు పెట్టిన ఈ 5 మొక్కలు నీళ్ళలో పెరిగే మొక్కలు.
3 చిన్న కుండల్లో పెట్టుకున్నాను. 2 మా పిల్లల వాటర్ బాటిల్లో ఈ విధంగా పెట్టుకున్నాను. ఒక బాటిల్లో ఈ చెట్టు పెట్టుకున్నాను, ఇంకో బాటిల్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. పెట్టుకొని ఇలా షూరాక్ పైన ఒక పాత చున్నీని వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది. ఇలా పాత వాటితో ఇలా కొత్తగా చేసుకుంటే చూడడానికి బాగుంటాయి. అలాగే మనం సొంతంగా డిజైన్ వేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాము. వీటిని మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఈజీ అండి. వీక్లీ ఒక్కసారి మాత్రమే వాటర్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. నాకు వచ్చిన ఒక చిన్న ఐడియాతో ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇలా డెకరేట్ చేయడం నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా నేను చేసిన రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.